బాబా ఖండయోగ ప్రయోగం చేసేవాడు. కాళ్ళు చేతులు మొదలైన అవయవాలను శరీరం నుండి వేరు చేసేవాడు. మసీదులో వాటిని అక్కడ ఇక్కడ నేలపై పెట్టి ఉంచేవాడు. బాబా శరీరం ఇలా ఖండఖండాలుగా పడి ఉన్న వింత దృశ్యాన్ని చూడడానికి షిరిడీ ప్రజలు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చేవారు. వారు వచ్చి చూసేసరికి బాబా అఖండంగా కనిపించేవాడు. బాబా ఈ యౌగిక ప్రక్రియలను చిన్నప్పటి నుండి ప్రయోగిస్తూ వస్తున్నాడు. బాబా ఎవరి వద్ద ఒక్క కాని కూడా పుచ్చుకునేవాడు కాదు. అతని హస్తవాస్తి ద్వారా రోగాలు నయమయ్యేవి. అది అతనికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. బాబా దీనులను దుర్బలులను ఆదరించి వారి రోగాలు నయం చేసేవాడు. అలా ఆ ప్రాంతంలో అతను ఒక మంచి హకీంగా పేరుగాంచాడు. కానీ ఈ హకీం కేవలం ఇతరుల కోసమే జీవించేవాడు. స్వార్థ ప్రయోజనంలో అతనికి ఆసక్తి ఉండేది కాదు. ఇతరుల హితం కోసం బాబా అసహ్యమైన క్లేశాలను కూడా భరించేవాడు.